వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. మరి ఇప్పటికే అటు లిక్కర్ స్కామ్లో కానివ్వండి, అంతకుముందు జగన్ అక్రమాస్తుల కేసులో కానివ్వండి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈడీ ఎంట్రీ ఇస్తున్న కొద్దీ ప్రజలైతే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కేసులోని ఈడీ ఎంట్రీ అవుతుంది, కానీ దేనిపైన ఏ కేసు కూడా కొలిక్కి రాదు. మరి ఇప్పుడు కల్తీ నెయ్యి అంశం కూడా ఆ విధంగానే మారుతుందా? మరి ఇది హిందూ మనోభావాలతో కూడుకున్న అంశం కదా, ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంగమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏదైనా కేసులో ఈడీ ఎంట్రీ ఇస్తుందంటే అందరూ ఉత్కంఠంగా చూస్తారు. మరి మనం గడిచిన 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పైనే ఉన్నారు. మరి ఈడీ ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వలేదు. అటు లిక్కర్ స్కామ్లో కూడా ఈడీ ఎంట్రీ ఇచ్చింది, ఈడీ సోదాలు నిర్వహిస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో కూడా ఈడీ ఎంట్రీ ఇవ్వడం, మరి ఈ కేసు అయినా ఫైనల్ వరకు వస్తుందా, ఆగిపోతుందా, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఒకటి కనుక గమనిస్తే సహజంగానే సిబిఐ వాళ్ళు ఒక కేసును టేకప్ చేసిన తర్వాత అందుట్లో మనీ లాండరింగ్ జరిగింది అని కానీ, డబ్బులు రూపేణా ఏదైనా జరిగింది అని కానీ ఒక అనుమానం వ్యక్తమైన తర్వాత ఈడీ వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. సహజంగా ఈడీ అనేది కేసును టేకప్ చేసింది అంటే వాళ్ళకి కొన్ని ఆధారాలు, స్పష్టమైన ఆధారాలు వాళ్ళకి లభించిన తర్వాతే ముందుకెళ్ళిద్ది. గమనించుకోండి, ఇక్కడ ఈడీ అనేది ఎంటర్ అయిన తర్వాత కేడీలకి బేడీలు పడతాయి, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇది ఒకప్పుడు నానుడి. ఒకనాడు ఈడీ అయినా సిబిఐ అయినా ప్రజలకు ఒక నమ్మకం అనేది ఉండేది. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పని ఈడీ అయినా సిబిఐ అయినా వాళ్ళ మీద విశ్వాసం కోల్పోయే విధంగా అతనికి సంబంధించిన వ్యవహారాలన్నీ నడుస్తూనే ఉన్నాయి. అందుకనే ఈరోజు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు పదే పదే సిబిఐని పిలిపించండి, సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పని ఎందుకు అడుగుతున్నారు అంటే, వాళ్ళకి అనుకూలంగా సిబిఐ వ్యవహరిస్తుందనే నమ్మకం వాళ్ళకి వాళ్ళు కల్పిస్తున్నారు. అట్లాగే సిబిఐ వ్యవహార తీరు కావచ్చు, అవి కూడా కొంచెం అనుమానాస్పదంగానే ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిబిఐ అని జేబీఐగా ఈరోజు ప్రజలందరూ కూడా భావించే వ్యక్తం. వాళ్ళ అనుమానాలకి, ప్రజల యొక్క ఆలోచన విధానాలకి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగానే సిబిఐ వ్యవహరిస్తుందే తప్ప ఒకనాటి సిబిఐలా ఇప్పుడు ఉన్నటువంటి సిబిఐ వ్యవహరించట్లేదనేది స్పష్టంగా ప్రజలందరూ కూడా ఒక అవగాహన అంటూ వచ్చింది. మన బొట్టాలకు కూడా కళ్ళ ముందు కనపడుతున్న ఆధారాలు అవి ధృవీకరించుకునే పరిస్థితి అయితే కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది దీనికి. మీరు అన్నట్టు మరి లిక్కర్ స్కామ్లో సంబంధించి ఈడీ ఎంటర్ అయింది, కానీ ఏ విధంగా పురోగతి సాధించింది అనేది చూసుకుంటా ఉంటే కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి ఆగిపోతూ ఉన్నాయి. ఆధారాలు స్పష్టంగా ఉన్నా, అలాగే డబ్బులు దొరికినా ఇంకా వేగవంతంగా ముందుకు వెళ్ళట్లేదు. పాత్రదారుల దగ్గరే ఆగిపోతుంది, సూత్రధారుల దగ్గరికి వెళ్ళట్లేదు. ఇక్కడ కూడా మామూలుగా ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత చిన్నప్పన్నకు సంబంధించింది కావచ్చు, లేదంటే వైష్ణవి డైరీకి CEO దగ్గర సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారాలు స్పష్టంగా ఉన్న తర్వాత ఇంతవరకే పరిమితం అవుతుందా, ఏళ్ళ వరకే ఆగుతారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, లేకపోతే కరుణాకర్ రెడ్డో, లేదంటే ధర్మారెడ్డో, లేదంటే సుబ్బారెడ్డో, అది దాటి వీళ్ళ పైన ఎవరు నియంత్రణ చేశారు, ఎవరు ఆలోచన విధానంతో, అంటే నెయ్యి రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు వినియోగించారు. అలాగే ఈరోజు మళ్ళీ మనకు కొత్త వార్తలు కూడా వినిపిస్తూనే కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి ఇదే సరఫరా చేశారని చెప్పని. మరి ఇంతవరకే అవుతుందా? వీళ్ళ పేర్లు వరకు కనీసం సిబిఐ వాళ్ళని అనుమానితులుగా కూడా దీంట్లో పెట్టకుండా పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కావచ్చు, పర్చేజీ కమిటీకి ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డిని కావచ్చు, దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా, వాళ్ళ పేర్లు పొందుపరచకుండా, వాళ్ళ అనుమానితులుగా దాంట్లో పెట్టకుండా ఏ విధంగా ముందుకెళ్ళారు వీళ్ళు? చిన్నప్పన్న అయితే పెదప్పన ఎవరు, బోలీబాబా అయితే అలీబాబా ఎవరు? బోలీబాబా డైరీని దొంగలుగా చిత్రీకరించారు, అలీబాబా 40 దొంగలు ఎవరు? వాళ్ళ దగ్గర దాకా ఎందుకు వెళ్ళట్లేదు? ఇది చాలా స్పష్టంగా ఈరోజు చెప్పాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా కూడా ఈ విచారణ సంస్థల మీద అయితే ఉంది. సార్, ఇప్పుడు సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ కానివ్వండి, నివేదిక కానివ్వండి, దానిపైనే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇస్తుంది. ఈడీ ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు మెయిన్గా మనకు అందరూ చెప్పేది 250 కోట్ల కుంభకోణం జరిగిందని. ఈడీ కూడా మనీ లాండరింగ్ జరిగితే ఎంట్రీ ఇచ్చింది. అంతిమంగా ఈ 250 కోట్లు బిగ్ బాస్కి చేరుతాయి. ఆ బిగ్ బాస్ని ఈడీ బయటకు తీసుకొస్తుందా? అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా తీసుకొస్తుందంటారా? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మిగిలిన విషయాలు వేరు. ఆ వెంకన్న స్వామికి సంబంధించి ఆపద ముక్కులో వాడు అనాథ రక్షకుడుగా అని చెప్పని ప్రతి వాళ్ళు కూడా తన ఇంట్లో బాధలు వచ్చినా,
తన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, తన పిల్లలు చదువుకి వెళ్తున్నా, విదేశాలకు వెళ్తున్నా కూడా ఆ దేవదేవుడికి మొక్కుకొని ఆయన దర్శనం చేసుకొని మనకు మేలు జరిగిద్దని భావిస్తారు. ఆయన శక్తియుక్తుల గురించి చాలామంది కూడా నమ్మకం లేదు వీళ్ళకి, అంటే మిగిలిన వాళ్ళందరికీ నమ్మకం ఉంది. వీళ్ళు ఎవరైతే దీంట్లో పాలు పంచుకున్నారో నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అంటే వాళ్ళు దేవుణ్ణే నమ్మరు కాబట్టి, నాస్తికులు కాబట్టి, అన్యమతస్తులు కాబట్టి. ఇదే కరుణాకర్ రెడ్డి నల్లరాయి అని చెప్పి సంబోధించాడు వెంకటేశ్వర స్వామిని. వాళ్ళకి భయము లేదు, భక్తి లేదు. కానీ ఆ దేవదేవుడికి అపారమైన శక్తియుక్తులు ఉన్నాయి. ఆయనకి ద్రోహం చేయాలని తలపెట్టిన వాళ్ళు కానీ, అపవిత్రం చేయాలని భావించిన వాళ్ళని కానీ, ఆయన అంటే 2 కొండలే చాలు 7 కొండల ఎందుకు అని చెప్పని మాట్లాడిన వాళ్ళని కానీ ఎవరిని ఏ విధంగా శిక్షించాడో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అసలు వీటన్నిటికంటే కూడా భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలను ధ్వంసం చేశారు. ఆ దేవాలయాల్లో ఉన్న నిధి నిక్షేపాలను తీసుకొని వెళ్ళారు, విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆ రోజు ముస్లిమ్స్ కావచ్చు, ముస్లిం రాజులు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాడు కూడా కావచ్చు. కానీ ఈ దేవాలయం జోలికి రాలేదు. అంటే ఈ దేవదేవుడికి ఉన్నటువంటి శక్తి అట్లాంటిదని చెప్పిన ప్రజలందరికీ నమ్మకం. అందుకని ప్రపంచంలో ఏ హిందూ దేవాలయానికి లేనటువంటి మంది భక్తులు కావచ్చు ఇక్కడికి వచ్చేసి సందర్శించుకొని వెళ్తూ ఉంటారు. మరి అలాంటి దేవదేవుడు ఇవన్నీ కూడా చూస్తూ ఊరుకుంటాడని కానీ, రేపొద్దున వీళ్ళందరూ బయటపడతారని కానీ నేనైతే భావించట్లేదు. ఈడీ ఎంటర్ అయినా, ఒకవేళ ఇప్పుడు సిబిఐ వాళ్ళు సరిగ్గా నివేదికని అందజేయకపోయినా, వాళ్ళు అసమగ్రంగా దాని నివేదికను పొందుపరిచినా, సరే, మిగతా కేసులన్నిటికీ కూడా ఇలా హిందువుల మనోభావాలతో కూడినటువంటి అంశం కాదు. కానీ ఈ తిరుమల అందుకే చెప్తున్నాను. అందుకే ఆ దేవదేవుడికి అపవిత్రం చేయాలని కానీ, ఆ దేవదేవ భక్తుల్ని ఈ విధంగా కల్తీ అంటే రసాయనికలతో కూడినటువంటి నెయ్యితోటి లడ్డు కావచ్చు, తీర్థప్రసాదాలు కావచ్చు అందజేశారనే విషయంలో చాలా స్పష్టంగా ఈరోజు వీళ్ళెవరికి సంబంధం లేకపోయినా పరకామణి విషయంలో కూడా చూసుకోండి మీరు. వాళ్ళు ఎవరైతే ఈ సీసీ ఫుటేజీలను అందరినీ మాయం చేసినా కూడా ఓ భక్తుడి ద్వారా ఏ విధంగా అయితే బయటకు వచ్చిందో నిస్సందేహంగా కూడా ఈ విషయాలు కూడా ఆ దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు త్రికరణ శుద్ధిగా వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు కూడా దేవదేవుడే బయటపెడుతున్నాడు. కాబట్టి ఈ విషయంలో కూడా వీళ్ళందరికీ శిక్షలు పడతాయి అని అయితే ఆ దేవదేవుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో చెబుతున్నాను. ఓ వెంకన్న స్వామి భక్తుడిగా, ఓ హిందువుగా ఆయన శక్తియుక్తులన్నీ నాకు తెలుసు. కాబట్టి నిస్సందేహంగా కూడా ఈ విషయంలో ఎవరెవరిని రక్షించాలనుకున్నా కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టడు. గమనించుకోండి, రక్షించాలని ఎవరన్నా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టడు ఆ దేవదేవుడు. అందరికీ శిక్షలు పడతాయి అని అయితే మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.